మనలో చాలామంది మన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి భయం, సిగ్గు లేకుండా అంటే మొహమాటం లేకుండా మాట్లాడతాం. అదే మాటలు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం. లేదా నలుగురు ముందుకెళ్ళి మాట్లాడాలంటే భయం. హలో! మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు ఓవర్‌కమ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్‌ని ఎట్లా అధిగమించాలి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఒక 7 టిప్స్ అయితే చూడబోతా ఉన్నాము. హౌ టు ఓవర్‌కమ్ స్టేజ్ ఫియర్ అనే దాని గురించి. రైట్? ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే మనం ఏదైనా సరే స్టేజ్ మీద మాట్లాడాలన్నా, లేదంటే అంటే పబ్లిక్ స్పీకింగ్ అయినా, లేదంటే ఒక సెమినార్ ప్రజెంట్ చేయాలి అన్నా, ఒక ప్రాజెక్ట్ వర్క్‌ని ప్రజెంట్ చేయాలి అన్నా కూడా మనకు ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనకు పూర్తి విషయం తెలిసుండాలి. సపోజ్ మీరు రేపు స్టూడెంట్ సెమినార్ ఇద్దాం అనుకుంటున్నారు. రైట్? సో ఏదైతే టాపిక్ తీసుకున్నారో దానికి సంబంధించి బుక్స్ రిఫర్ చేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి, బుక్స్ రిఫర్ చేయాలి, లేదంటే గూగుల్లో సైట్స్ ఉంటాయి, అక్కడ నుండి అయినా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. సో ఇలా గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు సెమినార్ ప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ సెమినార్ టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత పారాగ్రాఫ్ అంటే మెయిన్ బాడీ ఉంటుంది, ఎట్ లాస్ట్ దాన్ని కన్క్లూడ్ చేస్తాము, టాపిక్ని కన్క్లూడ్ చేస్తాం కదా, సో కన్క్లూజన్. సో ఇట్లా ఏదైతే టాపిక్ మనం పబ్లిక్ స్పీకింగ్ చేయాలి అన్నా, ఒక స్పీచ్ ఇవ్వాలి అన్నా, లేదంటే సెమినార్ ప్రజెంట్ చేయాలి అన్నా, మన విషయం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆ ఆర్డర్లో పెట్టుకోవడాన్ని మనము, ఆ ఆర్డర్లో రాసుకోవడాన్ని మనం స్క్రిప్ట్ అంటాం. అట్లా రాసుకున్న స్క్రిప్ట్ని మనం 1 or 2 టైమ్స్ చదివితే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అంతా కరెక్ట్గానే ఉందా లేదా తెలుస్తుంది. సో ఇప్పుడు అలా రాసి పెట్టుకున్న స్క్రిప్ట్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అదేంటి హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ కదా, మనం మనకున్న స్టేజ్ ఫియర్ని ఎట్లా పోగొట్టుకోవాలి అనే దాని గురించి మేము ఈ వీడియో చూస్తున్నాము. మీరేంటి స్క్రిప్ట్ రైటింగ్, పారాగ్రాఫ్స్ అంటారు అంటే అక్కడికే వస్తున్నా. ఫస్ట్ మనకు స్టేజ్ ఫియర్ ఉండొద్దు అంటే ముఖ్యమైన విషయం, ఫస్ట్ టిప్ వచ్చేసి మనం దేని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నామో దాని గురించి మనకు మ్యాటర్ తెలిసి ఉండాలి. రైట్? అసలు విషయమే తెలియకుండా మనం స్టేజ్ ఎట్లా ఎక్కుతాం? లేదు కదా. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైతే విషయాన్ని గురించి మనం మాట్లాడదాం అనుకుంటున్నామో అది పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, సెమినార్ ప్రజెంటేషన్ కావచ్చు, స్టూడెంట్ సెమినార్ కావచ్చు, మనకు దానికి సంబంధించిన పూర్తి విషయం తెలిసి ఉండాలి. సో దాన్ని ఒక ఆర్డర్లో స్క్రిప్ట్ లాగా రాసుకోవాలి. అట్లా రాసుకున్న స్క్రిప్ట్ని 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే చదవటమే, ఊరికే అట్లా చదువుకుంటూ పోవాలి. రైట్? ఇది ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సెకండ్ టిప్ వచ్చేసి మీతో మీరు మాట్లాడుకోవాలి. రైట్, నిజమే విన్నారు, మీరు కరెక్టే విన్నారు. మీతో మీరు మాట్లాడుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవడం ఏంటి అంటే ఏం లేదు, మీరు రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అద్దం దగ్గరికి వెళ్ళండి. మిర్రర్ ఉంటుంది కదా, సో ఆ మిర్రర్లో చూస్తూ, మిమ్మల్ని మీరు మిర్రర్లో చూస్తూ మాట్లాడండి. దీన్నే మనం మిర్రర్ ప్రాక్టీసింగ్ అంటాం. సో ఈ మిర్రర్ ప్రాక్టీసింగ్ చేయడం వల్ల మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి, మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, మనం సరిగ్గా నిల్చున్నామా లేదా, మన పోస్చర్, మన గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ ఉంటాం కదా సెమినార్ ఇచ్చేప్పుడు కానీ, పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ చేతులు ఊపుతూ మాట్లాడుతూ ఉంటాం. సో ఆ వర్డ్స్కి అనుగుణంగా ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాటలకు అనుకూలంగా మనం చేతులను అయితే ఆడిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చూడండి, దే యూజువల్లీ మూవ్ దేర్ హ్యాండ్స్ వెన్ దే గివ్ లెక్చర్స్. సో వాళ్ళు లెక్చర్స్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళైతే హ్యాండ్ మూమెంట్ అయితే పక్కాగా చేస్తూ ఉంటారు. దాన్నే మనం గెస్చర్స్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి, నెక్, మెడ, తల స్ట్రైట్గా ఉందా లేదా ఒకవైపు వంచుతున్నారా, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అన్నమాట. అండ్ హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ ఉన్నారా లేదా. రైట్? ఇలా 1-2 సార్లు, వీలైతే 5 టైమ్స్ మిర్రర్ ప్రాక్టీసింగ్ చేయండి. సో ఈ మిర్రర్ ప్రాక్టీసింగ్ చేసిన తర్వాత అంటే ఏంటి, మిర్రర్ ప్రాక్టీసింగ్ అంటే మీతో మీరు మాట్లాడుకోవడమే. అద్దంలో మీరే ఉంటారు కదా, సో మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటారు. మీ ఫేస్ ఏంటి, మీ హెయిర్ ఏంటి, మీ హెయిర్ ఎట్లా ఉంది, హెయిర్ కట్ చేయించాలా వద్దా, ఫేస్ ఎట్లా ఉంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకా అయితే చాలామందికి స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుందంటే, నా ఫేస్, నా స్కిన్ టోన్ సరిగ్గా లేదు, నా హెయిర్ సరిగ్గా లేదు, నా కలర్ సరిగ్గా లేదు, సో నేను స్టేజ్ ఎక్కితే వాళ్ళు ఏమనుకుంటారో, ఆడియన్స్ నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, సో నేను వాళ్ళంతా నా ఫేస్ అంత, స్కిన్ టోన్ అంత బాగా లేదు, ఇట్లా స్టేజ్ ఫియర్ మొదలవుతుంది. సో మనం మాట్లాడే మాటలకు మాత్రమే అక్కడ విలువనిస్తారు తప్ప మన మొహాన్ని, మన స్కిన్ టోన్, మన హెయిర్ కాదు. రైట్? సో అద్దంలో మిమ్మల్ని మీరు 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీరేంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మిర్రర్ ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత
మిర్రర్ ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం స్క్రిప్ట్ రాసుకున్నాము. దాన్ని ఒక ఆర్డర్‌లో పెట్టేసుకున్నాము. 1కి 2 సార్లు దాన్ని చదువుకున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసి మిర్రర్ ప్రాక్టీసింగ్. సో, మిర్రర్ ముందుకెళ్తాము. మనం ఎట్లా ఉన్నాం, ఏంటి, బో మన పోస్టర్ ఎట్లా ఉంది, గెస్చర్ ఎట్లా ఉంది, మన హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ చూసుకున్న తర్వాత ఓకే. పర్ఫెక్ట్. స్క్రిప్ట్ కరెక్ట్‌గా ఉంది. నా బాడీ మూవ్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అని అనుకున్న తర్వాత థర్డ్ టిప్ లేదా థర్డ్ స్టెప్ అనుకోండి. ఇప్పుడు మన మొబైల్ ఉంటుంది కదా! స్మార్ట్ ఫోన్ గానీ, లేదంటే ఇంట్లో కెమెరా గానీ, లేదంటే స్మార్ట్ ఫోన్ గానీ ఉంటే ఆ కెమెరాను ఆన్ చేసి ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు అద్దంలో ఎట్లా ఉన్నారో చూసుకున్నారు. ఇప్పుడు కెమెరాలో ఎట్లా వస్తున్నారో చూసుకోండి. సేమ్ మిర్రర్ ప్రాక్టీసింగ్, కెమెరా ప్రాక్టీసింగ్. అయితే మిర్రర్ ప్రాక్టీసింగ్ చేశాం కదా, మళ్ళీ కెమెరా ఎందుకు, కెమెరాలో రికార్డింగ్ ఎందుకు అంటే, ఇప్పుడు మిర్రర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ వాయిస్ మీరు ఎట్లా ఉంది అనేది గమనించుకోలేరు. అవునా కాదా? మన వాయిస్ మనం వింటాం కానీ అది ఎట్లా ఉంది అనేది మనం జడ్జ్ చేయలేం. సో, లో వస్తుందా వాయిస్, ఎక్కువగా మాట్లాడుతున్నానా, చాలా గట్టిగా మాట్లాడుతున్నానా అనేది ఎప్పుడు తెలుస్తుంది? సో, వన్స్ మనం మాట్లాడేది రికార్డ్ చేసుకుంటే మనం మాట్లాడింది పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ ఒకసారి వింటే లేదా చూస్తే అర్థమైపోతుంది కదా. అందుకోసమే మిర్రర్ ప్రాక్టీసింగ్ అండ్ కెమెరా ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ మిర్రర్ ప్రాక్టీసింగ్, కెమెరా ప్రాక్టీసింగ్ అంటే మీతో మీరు మాట్లాడుకుంటున్నారు, మిమ్మల్ని మీరు వింటున్నారు. సో, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెట్లతో మాట్లాడండి, గొర్రెలతో మాట్లాడండి, బర్రెలతో మాట్లాడండి. ఏంట్రా నాయనా నువ్వేం చెప్తున్నావు, చెట్లతో మాట్లాడేంది, బర్రెలతో మాట్లాడేంది అంటారా? రైట్, నేను చెప్తా. ఈ చెట్లతో, గొర్రెలతో, బర్రెలతో మాట్లాడడం వల్ల మన స్టేజ్ ఫియర్ 100% మనకు స్టేజ్ ఫియర్ ఉంటే అందులో 50% ఇక్కడే మన స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. 50% స్టేజ్ ఫియర్ ఈ గొర్రెలతో బర్రెలతో మాట్లాడడం వల్ల పోతుంది. గొర్రెలతో బర్రెలతో మాట్లాడడం ఏంటి అంటే, మీరు ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నారో ఇప్పటిదాకా ఆ స్క్రిప్ట్ని ఓన్లీ మీరు మాత్రమే చదివారు, మీరు మాత్రమే ప్రాక్టీస్ చేశారు, అంటే మీతో మీరు మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని తీసుకుని మీ ఊర్లో చెట్లు ఉంటాయి కదా, ఎక్కడో చాలా చెట్లు ఉంటాయి గుంపుగా, లేదంటే మీ ఇంట్లో పెరట్లో ఉంటాయి కదా. సో, ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళండి, లేదంటే చెట్ల ముందు నిల్చుని ఆ స్క్రిప్ట్ని చదవకండి. ఇప్పుడు మీ సొంత మాటల్లో ఆ స్క్రిప్ట్ని ఆ చెట్లకు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మీరు ఇంకా మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఊర్లో గొర్రెలు, మేకలు, బర్రెలు ఉంటాయి కదా. సో, వాటి దగ్గరికి వెళ్ళండి. వాటి ముందు కానీ వాటి మధ్యలో కానీ నిల్చుని, ఆ గుంపు ముందు కానీ గుంపు మధ్యలో కానీ నిల్చుని వాటికి ఒకసారి మీ స్క్రిప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీరు స్టేజ్ మీద ఎక్కి ఎట్లాగైతే స్క్రిప్ట్ని, అంటే మీ సెమినార్ని కానీ, స్టూడెంట్ సెమినార్ని కానీ, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ని కానీ ఎట్లా అయితే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అదేవిధంగా మీ ప్రజెంటేషన్ని ఆ యానిమల్స్కి, ఆ గొర్రెలకి, ఆ బర్రెలకి, ఆ చెట్లకి ఇవ్వండి. అయితే ఇక్కడ గొర్రెలకి, బర్రెలకి, చెట్లకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం మాట్లాడేవి అవి వింటాయి తప్ప అవి రెస్పాండ్ అవ్వవు. అయితే ఇక్కడ స్టేజ్ ఫియర్కి రూట్ కాజ్, మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను స్టేజ్ ఎక్కిన తర్వాత సరిగ్గా పర్ఫామ్ చేయగలుగుతానో లేదో, స్టేజ్ మీద ఏమైనా మిస్టేక్స్ మాట్లాడతానేమో, సో మిస్టేక్స్ మాట్లాడితే కిందున్న వాళ్ళు నవ్వుతారో, ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కదా. సో, నేను స్టేజ్ మీద మిస్టేక్స్ మాట్లాడతానేమో, ఒకవేళ స్టేజ్ మీద సరిగ్గా ప్రజెంట్ చేయలేనేమో, తడబడతానేమో, ఒకవేళ నేను కనుక మిస్టేక్స్ మాట్లాడితే కిందున్న వాళ్ళు నవ్వుతారేమో అనే భయం, ఈ భయమే స్టేజ్ ఫియర్గా ముందు తయారవుతుంది. అయితే ఇప్పుడు మనం గొర్రెలతో, బర్రెలతో, చెట్లతో మాట్లాడినప్పుడు మనం మిస్టేక్స్ మాట్లాడినా, తడబడినా అవి రియాక్ట్ అవ్వవు. వాటికి తెలియదు మనం ఏం చెప్తున్నామో. విషయం ఏదైతే ఉందో, మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో అది మనకు మాత్రమే తెలుసు. మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మనం మాత్రమే రెక్టిఫై చేసుకోగలుగుతాము. ఇప్పుడు యానిమల్స్తో లేదా బర్డ్స్తో లేదంటే ప్లాంట్స్తో, చెట్లతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో మనకు మాత్రమే తెలుస్తుంది. సో, మన మిస్టేక్స్ని మనమే రెక్టిఫై చేసుకుంటాము, ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము. సో, మీరు ఒక్కసారి మాత్రమే ప్రజెంటేషన్ ఇవ్వకండి. గొర్రెలకి, బర్రెలకి, చెట్లకి సింగిల్ టైం ప్రజెంటేషన్ ఇచ్చేసి అమ్మయ్య అయిపోయింది ఇట్లా కాకుండా, మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారో ప్రతిసారి ఫస్ట్ సారి ప్రజెంటేషన్ ఇచ్చారు గొర్రెలకి, బర్రెలకి, చెట్లకి. సో, మీరేం చేయండి, ఎన్ని మిస్టేక్స్ వచ్చాయి, ఎక్కడ తడబడుతున్నాను, ఎక్కడ తప్పులు మాట్లాడుతున్నాను, సో అవన్నీ ఒకసారి రెక్టిఫై చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వండి. సో, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ తగ్గుతాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం నేచర్లోకి వచ్చి యానిమల్స్తో, ప్లాంట్స్తో మాట్లాడడం వల్ల మన మైండ్ అనేది రిలాక్స్డ్గా, కామ్గా ఉంటుంది. సో, అప్పుడు
మనకు ఫియర్ అనేది, భయం అనేది ఉండదు. ఓ ఇంతే కదా, ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత, 4-5 సార్లు వాటికి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, వాటితో మాట్లాడిన తర్వాత మన భయం అనేది పోతుంది. మీరే గమనిస్తారు చూడండి. ఏంటి బర్రెలతో మాట్లాడడం ఏంటి అని స్టార్టింగ్లో మీకు అనిపించి ఉండొచ్చు, కానీ ఇది వన్స్ మీరు చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. రైట్? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకుంటున్నారు, ఆ తర్వాత ఎవరితో మాట్లాడుతున్నారు? మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ప్రకృతితో మాట్లాడుతున్నారు, నేచర్తో మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి. ఇప్పుడు మీకు ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో, బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రైట్? లేదా మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకోండి. సో వాళ్ళతో మీరు ఈ స్క్రిప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది ఫలానా స్పీచ్, సో ఇక్కడ అక్కడ, సో ఏంటి మీరు ఎట్లా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో స్పీచ్ని మీ మాటల్లో వాళ్ళకి చెప్పండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు తెలిసిన ఫ్రెండ్, అందులోనూ మీ బెస్ట్ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్, సో ఇంకా భయం ఎందుకు, ఇంకా మంచిగా ప్రజెంటేషన్ ఇస్తారు. రైట్? ఇప్పుడు ఒక్కరికి ఇచ్చారు కదా, అంటే మీ ఫ్రెండ్ ఒక్కరికే ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేయండి, మీ ఫ్రెండ్తో పాటు ఇంకొకరిని పక్కన పెట్టుకోండి. అంటే ఇంతకుముందు ఒక్కరికి ప్రజెంటేషన్ ఇస్తే ఇప్పుడు ఒక ఇద్దరిని పక్కన పెట్టుకొని ప్రజెంటేషన్ ఇవ్వండి. అట్లా గ్రాడ్యువల్గా మీ స్టేజ్ ఫియర్ పోయేంత వరకు, మీ భయం పోయేంత వరకు మెంబర్స్ని పెంచుతూ, గ్రాడ్యువల్గా ఒక్కొక్కరిని పెంచుతూ ప్రజెంటేషన్ ఇవ్వండి. అట్లా 4 లేదా 5 మెంబర్స్ అయ్యేంత వరకు చేయండి. మీ స్టేజ్ ఫియర్ అనేది ఇక్కడ కూడా కొంత భాగం పోతుంది, కొంతవరకు మీ స్టేజ్ ఫియర్ ఇక్కడ కూడా పోతుంది. రైట్? మీకు ఇవన్నీ వింటుంటే నమ్మశక్యంగా ఉందో లేదో నాకు తెలియదు, నమ్మాలనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా నేను చేశాను. నాకు ఒకప్పుడు చాలా స్టేజ్ ఫియర్, స్టేజ్ ఎక్కితే చాలు చెమటలు వచ్చేవి, కాళ్ళు వణికే. బట్ ఇప్పుడు నేను చాలా బాగా మాట్లాడతాను. నేను ధైర్యంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, నేను ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చాలా బాగా మాట్లాడతాను. సో నేను ఇవన్నీ చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేశాను, బాగా మాట్లాడుతూ ఉన్నాను. అందుకే ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. రైట్? ఇది అయిపోయిన తర్వాత, అంటే చెప్పాము కదా ఇంతకుముందు, మీతో మీరు, తర్వాత ప్రకృతితో లేదంటే ఆ తర్వాత మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత ఇంతకు మించి ప్రాక్టీస్ అవసరం లేదు. ఇంకా ఎంత ప్రొఫెషనల్ స్పీకర్ అయినా ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేయడేమో, కానీ మనం చేస్తున్నాం ఇన్నిసార్లు ప్రాక్టీస్. సో ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో, స్పీచ్ ఏదైతే ఉందో, సెమినార్ టాపిక్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఇంకా అందులో నో డౌట్, ఆటోమేటిక్గా మనం మాట్లాడాలనుకునేది నోటికి వస్తుంది. అండ్ భయం కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ, సో మీరు అంటే రేపు ప్రజెంటేషన్ ఉంది అంటే ఒక 2-3 రోజుల నుంచి ఇదంతా చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా చేస్తారు. రేపు ప్రజెంటేషన్ ఉంది. సో ఆన్ ద డే ఆఫ్ ప్రజెంటేషన్, సరే ఇవాళే ప్రజెంటేషన్ ఉంది, మీరేం చేయాలి, మార్నింగ్ తొందరగా లేవాలి, మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ని చూసుకుని మిర్రర్ ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. సో నేను పొట్టిగా ఉన్నానా, నేను పొట్టిగానే ఉంటాను. సో ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి బాధపడి భయపడినంత మాత్రాన నేను పొడుగు అవ్వలేను కదా, అది నా చేతిలో లేని పని. సో నేను పొట్టిగానే ఉన్నాను, లేదా నల్లగానే ఉన్నాను, నా స్కిన్ టోన్ అంత బాగా లేదు, నా హెయిర్ నార్మల్గా ఉంది, నా వాయిస్ ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అవన్నీ ఏవైతే ఉన్నాయో మన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఆన్ ద డే ఆఫ్ ఈవెంట్, ఆన్ ద డే ఆఫ్ ప్రజెంటేషన్ తొందరగా లేచి ఒకసారి మిర్రర్ ప్రాక్టీస్ చేయాలి. సో మిర్రర్ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు కూడా ఫస్ట్ స్మైల్ అనేది ఫేస్ మీద నుంచి పోకుండా చూడండి. అట్లా అని ప్రతిసారి స్పీచ్ మొత్తం కూడా నవ్వుతూనే ఉండకండి. ఇక్కడ నవ్వటం వేరు, లాఫ్ వేరు. నవ్వటం అనేది చిన్న చిరునవ్వు లాంటిది. పళ్ళు బయటికి కనిపించకుండా ఒక చిన్న స్మైల్ ఇస్తాం, చిన్నపిల్లలు ఇస్తారు కదా. సో అట్లాంటి ఒక చిన్న స్మైల్ మన ఫేస్ మీద అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. లాఫ్ అంటే జోకేస్తే పగలబడి నవ్వుతాం కదా, సో అది లాఫ్. సో అట్లా నవ్వకండి, పళ్ళన్నీ బయటికి కనిపించేట్టు ఆ లాఫ్ మెయింటైన్ చేయకండి. లాఫ్ ఎందుకు, సరే స్మైల్ ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా చెప్తా. సో ఇప్పుడు మీరు ఆన్ ద డే ఆఫ్ ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేశారు మార్నింగ్ లేచి. సో నెక్స్ట్ ఏంటి, మనం స్నానం చేయాలి, నీట్గా డ్రెస్ చేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్, నీట్గా డ్రెస్ చేసుకోవాలి. యూజువల్లీ కాటన్ క్లాత్స్ అయితే చాలా బెటర్.
అందులోనూ వైట్ క్లాత్స్ ఉంటాయి కదా, వైట్ షర్ట్, అబ్బాయిలైతే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, లేదు అమ్మాయిలైతే వైట్ చుడిదార్ లేదా వైట్ శారీస్, లేదా వైట్కి సంబంధించి వైట్ అండ్ బ్లాక్ ఏదైనా కాంబినేషన్స్ ఉంటే ఆ డ్రెస్సెస్, లేదంటే లైట్ కలర్స్లో ఉండే డ్రెస్సెస్ ఉంటాయి కదా, లైట్ బ్లూ, క్రీమ్ కలర్, రైట్, పింక్ కలర్, లైట్ పింక్ కలర్. సో ఇట్లా లైట్గా ఉండే కలర్స్ ఏవైతే ఉంటాయో మనకు ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ని, ప్లెజెంట్ మైండ్ని క్రియేట్ చేస్తాయి. సో ఇది కూడా మన స్టేజ్ ఫియర్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. సో డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ముఖ్యం. అట్లా అని చాలా ఫార్మల్గా టై, బెల్ట్, షూజు అని నేను అన్నాను. బట్ నీట్ డ్రెస్, డీసెంట్ డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఇంకొక విషయం చెప్పనా మీకు, నార్మల్గా చెప్పులు వేసుకుని వెళ్ళడానికి బదులుగా షూస్ వేసుకుని వెళ్తే మన బాడీలో, మన మైండ్లో చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నిజం ఇది. ఒక సర్వే ప్రకారం నార్మల్గా చెప్పులు వేసుకుని ఒక స్టేజ్ ఎక్కిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు షూస్ వేసుకుని స్టేజ్ ఎక్కిన వాళ్ళని కంపేర్ చేస్తే ఎవరైతే షూస్ వేసుకుని స్టేజ్ పైనకి ఎక్కి మాట్లాడుతున్నారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారని ఆ సర్వేలో తెలిసింది. కాబట్టి కంఫర్టబుల్గా ఉన్న షూస్ని వేసుకోవడం చాలా మంచిది. సో మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా, రైట్. ఇప్పుడు మీరు స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. సో నెక్స్ట్ మీరే మాట్లాడాలి. బట్ మీరు మాట్లాడడానికన్నా ముందు ఇంకొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ కాస్త ఖాళీ టైంలో ఏం చేస్తారు మీరు? చాలామంది ఏం చేస్తారంటే ఆ స్క్రిప్ట్ పేపర్ తీసి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ ఏమైనా మిస్టేక్స్ పోతున్నాయా, అన్నీ గుర్తున్నాయా లేదా అని చూసుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద బ్లండర్ మిస్టేక్స్. చాలా పెద్ద తప్పుల్లో ఇదొకటి. అస్సలు ఆ లాస్ట్ మూమెంట్లో స్క్రిప్ట్ తీసి చూడటాలు, ప్రాక్టీస్ చేయటాలు, నోట్లో మీకు మీరు గునుక్కోటాలు అంటే మీకు మీరు చెప్పుకుంటారు కదా. సో అట్లాంటివి చేయకండి. మరి ఏం చేయాలి? నా ముందు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నేను ఇప్పుడు ఖాళీగా కూర్చోవాలంటే లేదు, అవసరం లేదు. మీరు ఎక్కడైతే కింద కూర్చున్నారో చైర్స్లో, టేబుల్స్లో కావచ్చు, మీతో పాటు ఆడియన్స్ ఉంటారు కదా. సో ఆ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడండి. ఇప్పుడు మీరు కూర్చున్నారనుకోండి, కింద చైర్స్లో కూర్చున్నారు, మీ పక్కన ఒకరిద్దరు ఉంటారు కదా. సో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కనుక్కోండి. ఇవన్నీ ఎందుకు అంటే మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత ఐ కాంటాక్ట్ ఇవ్వాలి కదా. స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడేప్పుడు ఐ కాంటాక్ట్ అనేది ఆడియన్స్కి ఇవ్వాలి. అంటే మీరు ప్రతి ఒక్క ఆడియన్స్ని చూస్తూ మాట్లాడాలి. 100 మంది ఉంటే 100 మందిని చూడనక్కర్లేదు, అట్లీస్ట్ ఒక 50 మందిని అందరికీ ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. సో ఇట్లా ఐ కాంటాక్ట్ ఇవ్వాలి అంటే ఆ ఆడియన్స్లో మనకు ఎంతో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండాలి, కనీసం ఒకరిద్దరు. సో అట్లా తెలిసిన వాళ్ళు ఉంటే మనం అప్పుడప్పుడు ఆ ఐ కాంటాక్ట్ ఇచ్చేప్పుడు వాళ్ళని కూడా చూడొచ్చు. సో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చూస్తే మనకు భయం కాదు. సో వాళ్ళని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తే కథం, మన స్టేజ్ ఫియర్ గయా. సో అందుకోసమనే వీలైనంత ఎక్కువ మంది, అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి ఆడియన్స్లో. మీ టర్మ్ వచ్చేంత లోపు ఒక 5 to 10 మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. తర్వాత మీ టర్న్ వస్తుంది కదా, మీరు స్టేజ్ ఎక్కాలి కదా. సో స్టేజ్ ఎక్కేప్పుడు మీరు చేయాల్సినవి ఏంటివి, స్టేజ్ ఎక్కాల్సినప్పుడు, స్టేజ్ ఎక్కినాక మీరు చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీ టర్న్ వచ్చింది, మీరు ఎక్కాలి స్టేజ్. సో మీరు స్టేజ్ ఎక్కే ముందు ఏం చేయండి అంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్, లేదా అంటే వాటర్ బాటిల్ ఉంటాయి కదా, అంటే వాటర్ సర్వీస్ ఉంటుంది కదా, ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. ఎందుకు గ్లాస్ ఆఫ్ వాటర్ తాగమంటున్నానంటే ముఖ్యంగా స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్టేజ్ ఎక్కిన తర్వాత మన మాటలు తడబడతాయి, తొత్తర మాట్లాడుతూ ఉంటాం. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ లేకపోవడము. ఇప్పుడు మన నాలుక చూడండి, నోట్లో సలైవా ఉన్నప్పుడు కరెక్ట్గా మాట్లాడుతుంది, ఎటంటే అటు తిరుగుతుంది. అదే మీరు ఎండాకాలం చూడండి, వాటర్ లేకపోతే మనకు మాటలు సరిగ్గా రావు, నాలుక గట్టిగా అయిపోతుంది. సో స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ఇదే అయిపోతుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత మనకు చెమటలు వస్తాయి కదా, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా స్వెట్ లాగా వచ్చేస్తుంది. సో నాలుకలో తడి ఉండదు, మాటలు తడబడతాయి. సో అందుకనే మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగండి, నాలుక ఎటంటే అటు తిరుగుతుంది, ఈజీగా ఎటంటే అటు తిరుగుతుంది. మీరు మాట్లాడదలుచుకునేది క్లియర్గా, మిస్టేక్స్ లేకుండా, తడబాటు లేకుండా మాట్లాడతారు, రైట్. సరే, ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కారు, వాటర్ తాగారు, స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం చేస్తారు? సరే, మీ స్క్రిప్ట్ పేపర్ మీతో ఉంచుకుంటారా, లేదంటే మీరు ఓవరాల్గా సొంతంగా మాట్లాడతారా అనేది మీ ఇష్టం. సో ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత పోడియం దగ్గరికి వెళ్తారు,
పోడియం దగ్గర నిల్చుంటారు. సో ఇప్పుడు అందరినీ ఒకసారి చూడండి, ఆ కింద ఉన్న ఆడియన్స్ అందరినీ ఒకసారి 180 డిగ్రీస్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న ఆడియన్స్ అందరినీ చూడండి. ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. సో స్మైల్ ఎందుకు అంటే, మీరు ఎప్పుడైతే చిన్న స్మైల్ ఇస్తారో మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అనే హార్మోన్ ఏంటి అంటే హ్యాపీ హార్మోన్ అన్నమాట. సో మీ బాడీలో అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, భయం, యాంగ్జైటీ, స్ట్రెస్, కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా ఆ ఒక్క చిన్న స్మైల్తో మొత్తం పరారైతాయి. మీ యాంగ్జైటీ తగ్గిపోతుంది, మీ భయం తగ్గిపోతుంది. సో ఇవన్నీ తగ్గాలి అంటే డోపమైన్ రిలీజ్ అవ్వాలి మీ బ్రెయిన్లో. డోపమైన్ రిలీజ్ అవ్వాలి అంటే మీరు చిన్న స్మైల్ ఇవ్వాలి. సో ఈ చిన్న స్మైల్ అంటే జస్ట్ 5 సెకండ్సే. మీరు స్టేజ్ ఎక్కారు వాటర్ తాకి, సో అందరినీ చూస్తూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూస్తూ 5 సెకండ్స్ చూడాలి. అదే 5 సెకండ్స్లో ఒక చిన్న స్మైల్ ఇవ్వాలి, రైట్? నెక్స్ట్ ఇంకో 5 సెకండ్స్. ఈ 5 సెకండ్స్లో డీప్ బ్రీత్ తీసుకోవాలి. ముక్కుతో డీప్ బ్రీత్ తీసుకుని నోటితో వదలాలి. అర్థమైంది కదా? 5 సెకండ్స్ అందరినీ చూస్తూ స్మైల్ ఇవ్వాలి. నెక్స్ట్ 5 సెకండ్స్ డీప్ బ్రీత్ ముక్కుతో తీసుకుని నోటితో వదిలేయాలి. సో మొత్తం 10 సెకండ్స్ మీరు స్టేజ్ మీద ఈ 2 చేస్తారు. సో ఈ 2 చేసిన తర్వాత ఇక మీకు భయం ఉండదు. సో మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మీకు తెలుసు కదా. సో అట్లా స్టార్ట్ చేస్తారు, ఎండ్ చేస్తారు, అంతే. అండ్ ఇంకొకటి, మాట్లాడేప్పుడు ఎప్పుడూ కూడా చేతులు కట్టుకోకండి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటారు కదా చిన్న పిల్లలు టీచర్ ముందు. సో అట్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మాట్లాడడం లాంటివి చేయకండి. మీరు స్టేజ్ మీద ఉన్నారు, ఒక టాపిక్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి ఏవి అవసరం లేదు, రైట్? ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని చూస్తూ మీరు మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు అక్కడిక్కడ చూడండి. ఎప్పుడూ ఒకే వైపు మెడను తిప్పి ఉంచకండి. ఎప్పుడు ఒక్కరిని చూడకండి. అందరినీ చూస్తూ ఒక్కొక్కరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడండి. వీలైతే మ్యాక్సిమం మీ హ్యాండ్ గెస్చర్స్ని వాడండి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, మన లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మనకు లెసన్ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు హ్యాండ్ మూమెంట్ ఇస్తారు, రైట్? చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు హ్యాండ్స్ ఇట్లా వైడ్ చేయడము, చాలా చిన్నగా ఉంది అన్నప్పుడు 2 వేళ్ళతో చూపించడము. సో అట్లా గెస్చర్స్, హ్యాండ్ గెస్చర్స్ని వాడండి. హ్యాండ్ గెస్చర్స్ వాడడం వల్ల మీ పైన మంచి ఒపీనియన్ వస్తుంది ఆడియన్స్ అందరికీ కూడా. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా వింటారు. సో వాళ్ళు ఎప్పుడైతే మీరు మాట్లాడే దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి వింటారో అప్పుడు మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఇక భయం ఎందుకు, రైట్? ఓకే. సో ఇంకొకటి, ఇట్లా మీరు మొత్తం కూడా స్పీచ్ ఇచ్చేస్తారు, లేదంటే స్టూడెంట్ సెమినార్ కావచ్చు, లేదంటే ఆఫీస్ సెమినార్ కావచ్చు, ఇచ్చేస్తారు, అయిపోతుంది. ఎట్ ద ఎండ్ మీరు సెమినార్ అయిపోయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు చెప్పేదంతా వాళ్ళు విన్నారు కదా. సో కొంతమందికి మీరు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉండొచ్చు, ఏదైనా అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళకు ఒక చాయిస్ ఇవ్వాలి ఆడియన్స్కి. సో ఎనీ క్వశ్చన్స్ అని అనాలి. అంటే ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు ఏదైనా అడుగుతారు, ఏదైనా అర్థం కాకపోతే వాళ్ళు అడుగుతారు. అడిగిన దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో మీరు ఎప్పుడైతే ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు కదా, మీతో మీరు మాట్లాడుకున్నారు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడారు, గొర్రెలతో మాట్లాడారు, రైట్? వీళ్ళందరితో మాట్లాడినప్పుడు మీకు ఎక్కడెక్కడ తడబాటు అయ్యింది, మీకు కూడా డౌట్స్ వస్తాయి. సో ఇది ఇట్లా ఎందుకు ఉంది, ఇది అట్లా ఎందుకు లేదు అనే డౌట్స్ వస్తాయి. సో మీరు స్క్రిప్ట్ ఏదైతే రాసుకున్నారో అందులో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆడియన్స్కి ఎట్లాంటి డౌట్స్ వస్తాయి అనేది మీరు ముందుగానే చూసుకోవాలి. సో అందులోంచే వాళ్ళు డౌట్ అడగొచ్చు, మీకు వచ్చిన డౌట్సే వాళ్ళకు వస్తాయి. సో మీరు క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, రైట్? దట్స్ ఇట్. ఇంతే. సెమినార్ ప్రజెంటేషన్ అయినా, ఏ పబ్లిక్ స్పీకింగ్ అయినా, ఓరల్ ప్రజెంటేషన్ అయినా, స్టేజ్ ఫియర్ అనేది ఇప్పుడు చెప్పిన ఈ 7 టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటితో చాలా ఈజీగా పోతుంది. అసలు స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. ఇప్పుడు చెప్పిన ఈ 7 టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవసరమైతే ఒక నోట్బుక్ తీసుకోండి, నోట్బుక్ పైన రాసుకోండి ఒక పేపర్లో. ఇప్పుడు చెప్పిన ఈ 7 టిప్స్ని ఖచ్చితంగా మీరు కనుక ఫాలో అయినట్లయితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది, రైట్? అండ్ వీడియో చాలా లెంతీగా అయింది, ఎందుకంటే ఇంత వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ 2 నిమిషాల వీడియో గాను 5 నిమిషాల వీడియో గాను నేను చేయలేను కదా. సో ఇన్ని విషయాలు చెప్పాలి అంటే కాస్త టైం తీసుకుంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా ఏమున్నా సరే మీకు ఈ వీడియోకి సంబంధించి, లేదా మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి,
రైట్. అండ్ మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీ వైపు నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టేజ్ ఫియర్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.